జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరికీ తెలిసినటువంటి ఒక నానుడి ఉంటుంది. ఆ నానుడి ఏంటంటే, మనం ఏ విత్తనాన్నైతే నాటుతామో అదే ఫలం మనకు వస్తుందని చెప్పి. ఎందుకంటే విత్తు ఒకటైతే చెట్టు ఒకటి కాదు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే. మనం ఏ విత్తనాన్ని నాటితే అదే మొక్క, అదే భక్తి మనలో మొలికెత్తుతుంది. ఎందుకంటే మొక్కను బట్టే ఆ చెట్టుకు కాసేటువంటి కాయ, పండు, దాని రుచి అన్నీ కూడా ఉంటాయి. మనము చక్కటి మామిడి చెట్టు మొలవాలంటే మామిడి మొలకనే వేయాలి. వేప మొలకేసి మామిడి పండ్లు కావాలంటే కావు కదా. భక్తి మార్గంలో కూడా మనందరము కూడా ఒక మంచి మధురమైనటువంటి విత్తనాన్ని వేసుకోగలగాలి. ఈరోజు మనము సమాజంలో చూస్తూ ఉంటాం. సమాజంలో అందరము ఒకే మాదిరిగా ఉండం. విత్తనాన్ని బట్టే, మన సంస్కారాలను బట్టే మన ప్రవర్తన ఉంటుంది. ఈరోజు చాలా సందర్భాల్లో చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఎక్కడ చూసినా సరే ఒక అసూయ, ద్వేషం అనేటువంటిది కూడా చాలా చోట్ల చాలా మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం. భక్తి మార్గంలో కూడా ఉంది. భక్తి మార్గంలో కూడా పూర్వకాలంలో ద్వేష భావన అనేటువంటిది ఉండేది. శైవము, వైష్ణవం, శైవానికి వైష్ణవానికి అస్సలు పొసికేది కాదు. మళ్ళా పరమాత్మ ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. అంటే మన సంస్కారాలు అలా ఉన్నప్పుడు ఒకే మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా ద్వేషాలు ఉంటాయి. అందుకనే ఈ కలియుగంలో ఇటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాలు భక్తిలో ఉండకూడదనేటువంటి దానికోసమే సద్గురువు యొక్క అవతారం. సద్గురువు దగ్గర వైష్ణవము లేదు, శైవము లేదు. ఇద్దరూ కలిసి శ్రీ సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటారు. మనం షిరిడీకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, గురుస్థాన్లో 2 రకాలైనటువంటి చిహ్నాలు ఉంటాయి. గురుస్థాన్లో శివుడు ఉంటాడు, అదే గురుస్థాన్లో భగవంతుని పాదుకలు ఉంటాయి. దానిపైన శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి గద, తామర, శంకు చక్రాలు ఆ పాదుకల పైన ఉంటాయి. అంటే ఈ రెండింటినీ ఐక్యం చేసి భక్తి మార్గంలో భేదభావము, దైత్వభావము ఉండకూడదనేటువంటి భావనను మనందరికీ కలిగించడానికి ఈ కలియుగంలో సద్గురువు అవతరించాడు. సద్గురువు దేనికోసం అంటే మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. అది మన అవగాహనను బట్టి, మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి. మనం సద్గురువు ఎందుకోసము సాయిబాబా అంటే కోరికలు తీర్చడానికి అనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని, దైత్వభావాన్ని పోగొట్టి మనందరినీ ఒకే నీడ కిందకు తీసుకొచ్చేటువంటిది సద్గురువు యొక్క తత్వం.
ఇది తెలియనటువంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. సాయిబాబా ఎవరు, సాయిబాబా ఎందుకోసం? నేను ముందు చెప్పాను కదా, విత్తనం బట్టే చెట్టు ఉంటుందని చెప్పి. ఎవరైతే ఇటువంటి వాదనలు చేస్తారో వారు విత్తనం సరైంది కాదని అర్థం చేసుకోవాలి. విత్తనం సరైనదైతే చెట్టు చాలా ఏపుగా పెరుగుతుంది, దానికి మధురమైనటువంటి ఫలాలు వస్తాయి. విత్తనం మంచిది కాదనుకోండి, అప్పుడు ఆ డిఎన్ఏలోనే ప్రాబ్లం ఉంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇటువంటి వైషమ్యాలు, ఇటువంటి రకరకాలైనటువంటి వితండ వాదనలన్నీ కూడా కేవలం ఈరోజు వస్తున్నటువంటిది కాదు. రాముడి గురించి సదభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, రాముణ్ణి మరొక కోణంలో చూసే వాళ్ళు ఉంటారు, కృష్ణుణ్ణి భగవంతునిగా ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కృష్ణుణ్ణి కేవలం ఒక యాదవ కులంలో పుట్టినటువంటి ఒక మామూలు వ్యక్తిగా చూసేటువంటి వాళ్ళు మరొకరు ఉంటారు. భగవంతుని విషయంలోనే అనేక రకాలైనటువంటి దృక్పథాలు ఉన్నాయి. రాముణ్ణి విమర్శించేటువంటి వాళ్ళు రాముణ్ణి విమర్శిస్తూనే ఉంటారు, కృష్ణుని విమర్శించే వాళ్ళు కృష్ణుని విమర్శిస్తారు, సాయిబాబాను విమర్శించే వాళ్ళు సాయిబాబాను విమర్శిస్తారు. మనము మన సమాజంలోనే, మన కమ్యూనిటీలోనే మనం మంచి చేద్దామని అనుకున్నప్పుడు మంచి చేసేటువంటి వాళ్ళను కూడా విమర్శిస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఎక్కడుందంటే డిఎన్ఏలోనే ఉంది. ఎవరైతే విమర్శలు చేస్తూ ఉంటారో ఆ విమర్శలు చేసేటువంటి డిఎన్ఏలోనే ప్రాబ్లం ఉంది. దానికి రాముడు తప్పు కాదు, కృష్ణుడు తప్పు కాదు, సాయిబాబా తప్పు కాదు. అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాలను బట్టే వారు ఉంటారు. అందుకనే ఈరోజు మనం సమాజంలో అనేక రకాలైనటువంటి పోకడలను చూస్తూ ఉన్నాం కదా. ఆ పోకడలన్నింటికీ కారణం ఏమిటంటే బాబా చెప్పినట్టు విత్తును బట్టే చెట్టు ఉంటుంది. కాకపోతే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, బాబా దగ్గరికి వచ్చినటువంటి ఏ విత్తనమైనా సరే ఆయన యొక్క స్పర్శ తగిలిన తర్వాత ఆ చెట్టు యొక్క, ఆ విత్తనం యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. బాబా వద్దకు రాకముందు చాలా చెడు సంస్కారాలు, వితండ వాదనలు, విష ప్రయోగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి వారు బాబా నీడలోకి వచ్చారనుకోండి, పూర్తిగా మారిపోతుంది. తనలో ఉన్నటువంటి ఆ చెడు గుణాలు, ఆ చెడు విత్తనం యొక్క లక్షణాలన్నీ పోతాయి. మనందరికీ తెలుసుగా, సాయి సచ్చరితలో చదువుకుంటాం కదా, బాబా 16 ఏళ్ల బాలుడుగా వచ్చినప్పుడు వేప చెట్టు కింద కూర్చుంటాడు కదా. వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు వారి పైన నీడబడ్డటువంటి ఆ 4 కొమ్మలు ఎందుకు మధురంగా మారిపోయాయి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? సద్గురు సహచర్యంలోకి వస్తే మన యొక్క గత జన్మ సంస్కారాలు, మనలో ఉన్నటువంటి చీడ సంస్కారాలు, మనలో ఉన్నటువంటి చేదు అవలక్షణాలు అన్నీ పోతాయి. అది కేవలం ఒక సద్గురువు వల్లనే అవుతుంది. మనందరము సాధారణంగా అదొక మహిమగా చూస్తాం. బాబా కూర్చున్నటువంటి ఆ వేప చెట్టు యొక్క ఆకులు మధురంగా మారాయని చెప్పి. షిరిడీకి వెళ్ళినప్పుడైతే చాలామంది ఆ ఆకుల కోసము ఆ జాలీలలో చేతులు పెట్టి, పెన్నులు పెట్టి వాటన్నిటిని తీస్తూ ఉంటారు. ఎందుకు వేప చెట్టు మధురంగా మారింది? ఎందుకు వేప చెట్టు తన చేదును పోగొట్టుకుంది? దానికి సూచిక ఏమిటి అనేటువంటి దాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, సద్గురు సహచర్యంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెడు సంస్కారాలను పూర్తిగా కోల్పోతారు. వారు గత జన్మలుగా మోసుకొచ్చుకున్నటువంటి అస్తిత్వాన్ని, వీటన్నింటినీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత కోల్పోవాల్సిందే. ఆ కోల్పోకుండా ఎవరు ఉండలేరు. అందుకనే బాబా ఏం చేస్తాడంటే, తనను విమర్శించేటువంటి వాడిని కూడా, తనను వ్యతిరేకించేటువంటి వాడిని కూడా ఏదో ఒక సమయంలో తన వద్దకు తెచ్చుకుంటాడు. లక్ష్మణ్ మామ అనేటువంటి గ్రామ పూజారి ఉండేవాడు షిరిడీలో. మీరు సీరియళ్ళలో చూస్తారు కదా, ఒక విలన్ క్యారెక్టర్ చూపెడతారు. అటువంటి విలన్ క్యారెక్టరే ఒకటి ఉండేది. ఆ విలన్ క్యారెక్టరు బాబాకునంటే అస్సలు గిట్టకపోయేది. కానీ ఆఖరికి ఏం జరుగుతుంది? ఒకానొక రోజు తన కొడుక్కు విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది. అనేక మంది వైద్యుల దగ్గర తీసుకెళ్తాడు, బాగా కాదు. భార్య చెప్తుంది, నువ్వు నీ యొక్క భేషజాన్ని వదిలి బాబాను శరణు వేడు, నీకు ఒక్కడే కొడుకు బప్పాజీ, బాబాను శరణు వేడు, మళ్ళీ సంతానం కలగడం అనేటువంటిది అది కళ. ఈ కొడుకు చచ్చిపోతే అంటే కొడుకుని తీసుకెళ్ళి బాబా పాదాల వద్ద పెట్టి బాబాను శరణు వేడతాడు. అప్పుడు తన కొడుకు 2వ రోజు నుంచి రోగ నివారణ జరగడం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి తను బాబా పైన పెంచుకున్నటువంటి ద్వేషాన్ని పూర్తిగా వదిలేస్తారు. బాబా పైన
ఎందుకు కొంతమంది ద్వేషం ఎందుకు పెంచుకుంటారంటే వారికి సమయం ఆసన్నమైంది. అంటే తమలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను, చెడు గుణాలను పోగొట్టుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వాళ్ళు బాబాకు దూరంగా ఉన్నారు, బాబాకు దగ్గరగా వెళ్ళడానికి సమయం ఆసన్నమైందని చెప్పి మనం భావించాలి. ఎవరైనా బాబా గురించి బాబా ఇదట కదా అదట కదా అని ఎవరైనా మాట్లాడితే మనం సంతోషించాలి, వీడు త్వరలో బాబాకు దగ్గర కాబోతున్నాడు. ఆ రోజుల్లో గ్రామం వతందారైనటువంటి ఆ లక్ష్మణ్ మామనే సర్వస్వ శరణాగతి చేశారు బాబాకు. బాబా పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి వారు ఆ రోజు విమర్శ చేసినటువంటి వాళ్ళందరూ కూడా బాబా పాదాల వద్దకు వచ్చి పడినటువంటి వాళ్ళే తప్ప వారు బాబా నుంచి తప్పించుకోలేదు ఎవరూ కూడా. బాబా కూడా అటువంటి వారిపైనే ఎక్కువ కృప చూపెడుతూ ఉంటారు. లక్ష్మణ్ మామ ఎప్పుడైతే బాబాకు దగ్గరయ్యాడో, ఆ గ్రామ పూజారి దగ్గరైన తర్వాత ప్రతిరోజు కూడా అన్ని దేవాలయాల్లో పూజ చేయడానికంటే ముందు బాబాకు పూజ చేసి మిగతా ఆలయాలకు వెళ్ళేటువంటి వారు అక్కడ అందరికి ప్రసాదాన్ని పంచి. అంటే తన యొక్క అప్రోచ్ మారిపోయింది కదా. సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన అప్రోచ్ మారాల్సిందే. ఈరోజు బాబా సమాధి మందిరం నిర్మించినటువంటి బాపుసాహెబ్ బూటీ అల్లుడు జీజీ నార్కే అని చెప్పి ఆ రోజుల్లోనే ఎంఎస్సి భూగర్భ శాస్త్రం చదివినటువంటి వ్యక్తి, జియాలజీ చదివినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మామ అడుగుతాడు, అయ్యా మేమందరము షిరిడీకి వెళ్తున్నాము, నువ్వు కూడా వచ్చి బాబాను దర్శించుకో అంటే, బాబా నన్ను పిలవలేదు కదా, బాబాకు మీ పిలుపు ఉంది, మీరు వెళ్తున్నారు, నేను రావాల్సినటువంటి అవసరం ఏమిటి అంటాడు జీజీ నార్కే. తర్వాత షిరిడీకి వెళ్తారు నార్కే భార్య, బూటీ భార్య. వెళ్ళినప్పుడు నీ అల్లుడు ఏం చేస్తున్నారని చెప్పి బాబా అడుగుతారు. నా అల్లుడు పలానా చోట పనిచేస్తున్నాడు, అతన్ని మీ దర్శనానికి రమ్మంటే మీరు పిలిస్తే తప్ప రానంటున్నారు అంటే, సరే నేను పిలుస్తున్నానని చెప్పు, రమ్మను అని అంటారు. నార్కేకు పెద్దగా సాధువుల పట్ల దీని పట్ల పెద్ద అవగాహన లేదు, ప్లస్ నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఎంఎస్సి జియాలజీ చదివినటువంటి గొప్ప విద్యావంతుడు కదా. కాబట్టి ఆ రోజుల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి ఇటువంటి మహాత్ముల పట్ల పెద్ద గౌరవం ఉండదు. కానీ బాబా పిలిచాడనేటువంటి దాంతో ఒకరోజు నార్కే వెళ్తాడు. వెళ్ళి శ్యామ తీసుకెళ్ళి నార్కేని పరిచయం చేస్తాడు. వీరు బూటీ అల్లుడు గోవింద్ నార్కే అని చెప్పి పరిచయం చేస్తాడు. పరిచయం చేస్తే బాబా అన్నటువంటి ఒక్క మాట తన హృదయాన్ని కదిలించేస్తుంది. ఇతనిని నాకు పరిచయం చేయాలా మాధవరావు, ఇతను నాకు 32 తరాలుగా వీరి కుటుంబం తెలుసు, 32 తరాలుగా వీరు నాతో కలిసి ఉన్నారు అని అంటారు. నాకేకి అర్థం కాదు, 32 తరాలంటే దాదాపు ఎన్ని వందల సంవత్సరాలు? 3200 సంవత్సరాలుగా నార్కే కుటుంబంతో బాబాకు అనుబంధం ఉంది, నార్కేతో అనుబంధం ఉంది. కాబట్టి తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తన వైపు మరల్చుకొని ఒక మంచి మార్గంలో పెడతాడు. ఆ విధంగా నార్కే వచ్చిన తర్వాత తన జీవితం మారిపోతుంది. తను ఎంఎస్సి చదివినప్పటికీ కూడా ఏ సంస్థలో కూడా ఎక్కువ రోజులు పనిచేయడు. ఎందుకంటే ఆ రోజు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆ టెక్నాలజీకి. బ్రిటిష్ వాళ్ళు ఏదన్నా కాంట్రాక్ట్ ఉంటే, ఏదైనా కంపెనీ ఉంటే అందులోనే పనిచేసేటువంటి వారు. ఒకరోజు నార్కే తల్లి వచ్చి అడుగుతుంది, బాబా నార్కే ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం కావాలి, నార్కేను ఒక మంచి ఉద్యోగంలో పెట్టించు అని అడుగుతుంది. అప్పుడు బాబా అంటాడు, నార్కే పూణేకి వెళ్తానులే అని అంటాడు. ఒకసారి బర్మాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కంపెనీలో కాంట్రాక్ట్ అయిపోయి వచ్చి 13 నెలల పాటు షిరిడీలో ఉంటాడు నార్కే. ఉంటే బాబా ఎప్పుడు అడిగినా ఒకటే విషయం చెప్తాడు, నువ్వు షిరిడీ నుంచి పూణే వెళ్తావు, పూణేలో ఉంటావు అంటారు. నార్కేకి అర్థం కాదు, పూణేలో తను చదివినటువంటి చదువుకు కావాల్సినటువంటి కంపెనీలు లేవు, తను పనిచేయడానికి అవకాశం లేదు. ఒకసారి వేరే ప్రాంతంలో ఒక అవకాశం వస్తే బాబా అంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, పూణేకే వెళ్తావు అని అంటారు. సరిగ్గా 2 మాసాల తర్వాత ఏం జరుగుతుందంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వము పూణే యూనివర్సిటీలో జియాలజీకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేస్తుంది. దానికోసము అధ్యాపకుల పోస్టుల కోసం నోటిఫికేషన్ వస్తుంది. దానికి నార్కే అప్లై చేస్తాడు. అప్లై చేస్తే నార్కే ఆ ఉద్యోగానికి అతడు ఎంపిక అవుతాడు. అంటే బాబా పదే పదే చెప్పినటువంటి నువ్వు పూణేకు వెళ్తావు, పూణేలోనే ఉంటావు
అనేటువంటి మాట సత్యమైపోయింది. ఇంకా ఆ తర్వాత నార్కేకు బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం పెరిగిపోయింది. ఇక్కడ చూడండి, మొదట బాబా పట్ల సదభిప్రాయం లేదు, కానీ ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయింది. ఒకసారి బాబాను దర్శించుకుందామని నార్కే షిరిడీకి వస్తాడు. నార్కే ఆ రోజు విద్యావంతుడు కాబట్టి చక్కగా పాయింటు, కోటు, టై, పైన ఒక హ్యాటు ఇవన్నీ పెట్టుకొని వస్తాడు. వస్తే ద్వారకామాయికి వచ్చి నిలబడితే అప్పుడే బాబా ఒక అతన్ని పిలిచి, ఈరోజు భిక్షకు వెళ్ళు నా తరఫున షిరిడీ గ్రామంలో అని అంటారు. అతను భిక్షకు వెళ్ళబోతూ ఉంటే నార్కే మనస్సులో ఒక ఆలోచన వస్తుంది. అరే రే, నాకెప్పుడు ఇస్తాడో బాబా భిక్షా పాత్ర, బాబా తరఫున నేను ఎప్పుడు భిక్ష చేస్తానో అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే వెమ్మడే భిక్షకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని వెనక్కి పిలిపిస్తాడు. నువ్వు ఆగు, ఈరోజు నార్కే వెళ్తాడు అని అంటారు. నార్కేకు వెళ్ళమని చెప్పి ఆదేశించగానే నార్కే పైన హ్యాట్ తీసి కోట్ తిప్పబోతుంటాడు. నార్కే, నువ్వు ఏ వేషము మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలానే భిక్షకు వెళ్ళు అని అంటారు. ఒకసారి ఊహించుకోండి, తలపైన టోపీ పెట్టుకొని మంచి కోటు టై కట్టుకొని భిక్షకు పోతే ఎలా ఉంటుందో. అంటే దాని అర్థం ఏమిటంటే, భగవంతుని పనిలో నీ వేషాన్ని, నీ వ్యవహారాన్ని నువ్వేమి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ చిత్తశుద్ధి అనేటువంటిది నీ మనస్సులో ఉంటే చాలు. ఆ విధంగా బాబా అదే వేషధారణలో నార్కేను పంపిస్తాడు. ఒకసారి చెప్తాడు బాబా 1913లో ఒకసారి నార్కేకు ఒక విషయం చెప్తాడు. నార్కే, నీ విధులను నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించు, అంతకంటే గొప్ప విధులను నువ్వు భవిష్యత్తులో నిర్వర్తించబోతున్నావు. నీ మామ ఇక్కడ ఒక పెద్ద రాతివాడ కడతాడు, దానికి నువ్వు కార్యనిర్వాహకుడిగా ఉండబోతున్నావు అంటాడు. అర్థం కాలేదు నార్కేకు. అరే, మా మామ ఇక్కడ రాతివాడ కట్టడం ఏంది, నాగపూర్లో పెద్ద కోటీశ్వరుడు, నాగపూర్ పెద్ద నగరము ఆ రోజుల్లోనే, అక్కడ అన్నీ వదిలేసి మా మామ ఇక్కడ ఎందుకు కడతాడు రాతివాడ అని చెప్పి ఆశ్చర్యం వేస్తుంది. కానీ బాబా 1915వ సంవత్సరంలో బూటీని ఆదేశిస్తాడు, ఇక్కడ రాతివాడ కట్టమని చెప్పి. ఈరోజు అదే సమాధి మందిరం బాబాది. కట్టమన్న తర్వాత బాబా మహాసమాధి తర్వాత ఆ సమాధి మందిరానికి జీజీ నార్కే కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తాడు. అంటే జరగబోయేటువంటి దాన్ని ముందుగానే నార్కేకు బాబా నిర్దేశిస్తాడు. ఆ విధంగా ఎవరైనా సరే సద్గురు అనేటువంటి నీడకు వచ్చిన తర్వాత నీ విత్తనం ఏదైనా, నీ డిఎన్ఏ ఏదైనా, నువ్వు ఎవడివాడివైనా సరే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మారక తప్పదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ అవగాహన మనం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, శ్యామ బాబా ద్వారకామయిలో ఉంటే ద్వారకామయి వెనకాల స్కూల్ ఉండేది. శ్యామ ఇల్లు చాలా చిన్నది, ఇంట్లో ఇద్దరు పడుకోవడమే చాలా కష్టం. అందుకని చాలా సందర్భాల్లో శ్యామ రాత్రిపూట స్కూల్లోనే పడుకునేటువంటి వాడు. బాబా రాత్రి రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటే అర్థం కాకపోయేది, ఏం మాట్లాడుతున్నాడు బాబా. బాబా ఒకసారి అరబిక్ మాట్లాడేవారు, ఒకసారి ఈ ఉర్దూ మాట్లాడేవారు, ఒకసారి హిందీ మాట్లాడేవారు, ఇంకోసారి చాలా గ్రామీణ మరాఠీ భాష మాట్లాడేటువంటి వారు. ఏమీ అర్థం కాదు. సరే, పిచ్చాయన వచ్చాడు, ఉన్నాడులే, మనకెందుకులే అని చెప్పి అనుకునేవాడు. చాలామంది షిరిడి గ్రామస్తులు, అప్ప లాంటి వాళ్ళు, మహల్సాపతి లాంటి వాళ్ళు ద్వారకామాయికి వెళ్తూ ఉంటే ఓ రోజు శ్యామ కూడా ద్వారకామాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే బాబా రాయి తీసుకొని కొడతాడు శ్యామను. హట్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. శ్యామకు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే శ్యామ ఏమనుకున్నాడు, ఒక పిచ్చివాడు వచ్చాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు, అసలు ఇతను సాధువో లేకపోతే పిచ్చివాడో అర్థం కావట్లేదు అనేటువంటి ఆ భావనలో ఉన్నాడు. తర్వాత ఒకరోజు తన మామ రెసిడెంట్ మెజిస్ట్రేట్ నిమోన్లో, వారి పేరే నానాసాహెబ్ నిమోన్కర్. నానాసాహెబ్ నిమోన్కర్కు లేఖ రాస్తాడు. మామ, ఈ ఊరికి ఒక సాధువు వచ్చాడు షిరిడీకి, చూడడానికేమో మహత్తు కలిగిందని అనిపిస్తుంది, కానీ అతని ప్రవర్తన చూస్తేనేమో పిచ్చివాడిలాగా ఉన్నాడు. నువ్వు ఒకసారి వచ్చి వారెవరో నాకు అర్థమయ్యేలాగా చెప్పు అని అంటారు. నిమోన్ నుంచి బయలుదేరి నానాసాహెబ్ నిమోన్కర్ షిరిడీకి వస్తాడు. మధ్యాహ్నం స్కూల్ అయిపోయి ఇంటికి భోజనానికి పోతుంటాడు శ్యామ. పోతుంటే ద్వారకామాయి లోపలికి చూస్తాడు. చూసేసరికి బాబా కూర్చొని ఉంటాడు. బాబా ఎదురుగా నానాసాహెబ్ నిమోన్కర్ కూర్చొని ఇద్దరు కూడా సంభాషిస్తూ ఉంటారు. బాబా హుషారుగా నవ్వుతూ ఉంటాడు, నానాసాహెబ్ కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు బాబాతో. ఏం అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ మామ ఇంటికి వస్తాడు భోజనానికి. నిమోన్కర్ వస్తే అడుగుతాడు, మామ
దాదాపు ఒక 2-3 నెలలుగా నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు చూసినా ఒక పిచ్చివాడిలాగా నా పైన రాళ్ళేసి కొట్టాడు, పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు ఆ ద్వారకామయ్యలో ఉన్న పెద్ద మనిషి. నువ్వు రాగానే ఏదో మీకు జన్మజన్మల అనుబంధం ఉన్నట్టు, కొన్ని సంవత్సరాల నుంచి స్నేహం ఉన్నట్టు అలా నవ్వుతూ తూలుతూ మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటాను. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ చెప్తాడు, నువ్వు లేఖ రాసిన తర్వాత నా మనసులో ఒక భావం కలిగింది మాధవరావు, నేను షిరిడీకి ఒక గొప్ప మహాత్ముని చూడ్డానికి వెళ్తున్నాను అనేటువంటి భావన నాలో కలిగింది. నేను వస్తున్నంతసేపు కూడా నా మనస్సు ఈరోజు గొప్ప మహాత్ముని కలవబోతున్నాననేటువంటి తలంపుతో ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఆయన నా మనస్సులో ఉన్నటువంటి తలంపును గుర్తించి నేను తనను ఒక మహాపురుషునిగా, ఒక సాధువుగా గుర్తించానని, అదేవిధంగా నన్ను అంతే ఆప్యాయతతో పిలిచాడు. నీవు ఏం ఆలోచించావు? ఈ ఊరికి ఒక పిచ్చి ఫకీర్ వచ్చాడు, అతను పిచ్చివాడా మంచివాడా తెలియదు అనేటువంటి భావంతో ఉన్నావు. కాబట్టి నువ్వు ఏ భావంతో ఉన్నావో ఆయన కూడా అదే భావంతో నీతో ప్రవర్తించాడు. నేను ఒక మహాత్ముని కలవడానికి వస్తున్నాననేటువంటి భావంతో వచ్చాను కాబట్టి నన్ను ఆయన ఆప్యాయంగా ఆయన ద్వారకామయ్యలోకి నన్ను ఆహ్వానించాడు అని చెప్తారు. అంటే ఇక్కడ భావనే ప్రధానం. అంతేకాదు, ఆ విషయం తెలిసిన తర్వాత శ్యామ బాబాకు దగ్గర అవుతాడు. సంస్కారాలు మారిపోయాయి దగ్గరైన తర్వాత. ఎంత దగ్గర అవుతాడు? శ్యామ అంటే బాబా ప్రతినిధి. శ్యామ అంటే బాబా ఎంత చెప్తే అంత, ఎవరి మాట వినకపోయినా బాబా శ్యామ మాట వింటాడు. ఏమైంది? సద్గురు అనేటువంటి సహచర్యంలోకి, ఆ నీడలోకి వచ్చిన తర్వాత శ్యామ ఆలోచన మారిపోయింది, శ్యామ స్థాయి మారిపోయింది, శ్యామ అత్యంత సన్నిహితుడుగా బాబాకు మారిపోయాడు. దీని అర్థం ఏమిటి? సద్గురు యొక్క సహచర్యం లేనటువంటి వారు ఏ విధంగా అయితే దుస్సంస్కారాలను, విషపు ఆలోచనలు కలిగి ఉంటారో అటువంటి వారు కూడా సద్గురు సహచర్యంలోకి వస్తే వారు పూర్తిగా మారిపోతారు. వేప చెట్టు తన చేదునే పోగొట్టుకున్నట్టు మనం మోసుకొచ్చుకున్నటువంటి అనేక దుష్కర్మలన్నీ కూడా సద్గురు సహచర్యంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవి తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆషామాషా బొమ్మలాట కాదు బాబా దగ్గర ఉండడం అనేటువంటిది. ఇది అనేక జన్మలుగా మనం చేసుకున్నటువంటి సుకృతం. అనేక జన్మలుగా మనం చేసుకున్నటువంటి సుకృతం ఒకవైపు, మరొక వైపేమో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మాయ ఒకవైపు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేది బాబా మాత్రమే. మనం ఏం చేస్తామంటే పూర్వజన్మ సుకృతం వల్ల మన సుకృతం బాబాకు దగ్గర చేయాలనుకుంటుంది, కానీ ఈ కలియుగంలో ఉన్నటువంటి మాయ బాబా నుంచి మనల్ని దూరం చేయాలనుకుంటుంది. అందుకనే బాబా మనల్ని ఏదో రకంగా ఏదో ఒక చోట పట్టుకొని ఆ మాయ నుంచి విడిపించి అనేక జన్మల సుకృతంగా నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ పుణ్యానికి దాని ఫలితాన్ని తన సహచర్యం ద్వారా బాబా ఇస్తారు. బాబా సహచర్యం చాలా ఆషామాషిగా వచ్చేటువంటిది అయితే కాదు. ఈరోజు మనము ఆయన నామం పలకాలంటే దానికి ఎంత గొప్ప అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ నామాన్ని వదలాలంటే ఒక్క క్షణం మాయే చాలు. చాలామంది ఈరోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఈజీగా. బాబా పట్ల అవగాహన కలిగి ఉండి ఒక విశ్వాసాన్ని ఆయన పట్ల మనం నింపుకుంటే మనము ఆయన మార్గం నుంచి అస్సలు తప్పిపోం. బాబా ఒక మాట అంటారు, ఆ మాట ప్రకారమే ఈరోజు బాబా పైన ఎన్ని రకాలైనటువంటి విమర్శలు వస్తున్నా, రకరకాలైన దుష్ప్రచారాలు జరుగుతున్నా ఎందుకు మనం నిటారుగా ఉండిపోతున్నాం? బాబా చెప్పినటువంటి మూల సూత్రం ఒకటే అంటారు బాబా, నా వద్దకు వచ్చి ఏదీ పొందకుండా వెనుదిరిగినటువంటి వాణ్ణి ఒక్కన్నంటే ఒక్కరిని చూపెట్టండి అంటారు. మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఒక్కదాంతో తృప్తిపడం. బాబా దగ్గరికి వచ్చి అనేకం పొందుతాం, పొంది ఏం చేస్తాము? బాబా 10 ఇచ్చావు 11వది ఎందుకు ఇవ్వము అని అడుగుతాం. అందుకనే బాబాని అంటిపెట్టుకొని ఉంటాం మనం. ఎందుకంటే ఒకరి వద్ద పొందడం తెలిసిన తర్వాత, ఎలా పొందాలో తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఎలా దూరం అవుతారు? ఎవరు దూరం కాదు. ఈరోజు బాబా మార్గంలో ఒక అద్భుతం బాబానే చేసుకుంటారు. చాలామంది నడుముకు బెల్టులు బిగించుకొని బాబా పైన ఏదైనా విమర్శ రాగానే మేమే పోరాడతామని చెప్పి, మేమే సమాధానం చెప్తామని చెప్పి
చాలామంది నడుముకు కండువాలు కట్టుకొని పోతూ ఉంటారు. సమాధానం మనం చెప్తామా? సమాధానం చెప్పే సత్తా మన దగ్గర ఉందా? ఈరోజు షిరిడీలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రం నుంచి 1000 మంది బ్రాహ్మణులు షిరిడీకి వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం నుంచి రాత్రి వరకు విష్ణు సహస్రనామ పారాయణ 1,000,000 పారాయణను ఈ 3 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ సమాధానం వ్యక్తులు చెప్పిందా? బాబా చెప్పినటువంటి సమాధానం. ఏ సమయంలో ఏ విధంగా సమాధానం చెప్పాలనేటువంటిది బాబాకు తెలుసు. నిజంగా ఈరోజు బాబా చేయించుకుంటున్నటువంటి ఆ కార్యక్రమము ఎంత గొప్పది. ఒక రకమైనటువంటి ప్రచారం ఏంటంటే బ్రాహ్మణ సమాజం బాబాకు దూరం అవుతుంది అనేటువంటి కొంత గాసిప్స్, కొంత ప్రచారం జరుగుతూ ఉంది. లేదు, బ్రాహ్మణులెప్పుడూ నా వారే. బాబా అనేటువంటి వారు రాతివాడ కట్టేటప్పుడు తనకు ఆస్తమాతోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎప్పుడు అనేటువంటి వారు, నన్ను రాతివాడలోకి తీసుకొని వెళ్ళండి, నన్ను బ్రాహ్మణులు బాగా చూసుకుంటారు. అలాగే చూసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబా మార్గంలో జరిగేటువంటి పూజలు కావచ్చు, ఆయన జరిగేటువంటి తంతు కావచ్చు, అంతా కూడా ఈరోజు ఎంత శాస్త్రోక్తంగా బ్రాహ్మణ సమాజం ఆయనను గౌరవిస్తుంది. ఈరోజు కూడా తాము వేరు కాదని, బాబా పట్ల మాకు వేరే భావన ఉద్దేశం లేదని చెప్పి ఈరోజు షిరిడీలో 1000 మంది బ్రాహ్మణ పురోహితులు బాబా సాక్షిగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. బాబా సమక్షంలో షిరిడీలో చరిత్రలో మొదటిసారి శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది. అంటే ఈ సమాధానం ఎవరు చెప్పారు? సాక్షాత్తు బాబానే కదా. నాకు శ్రీహరికి, నాకు ఈశ్వరుడికి భేదం లేదు, మేమంతా ఒకటే అనేటువంటి దాంట్లో ఈరోజు బాబా ఇంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్తూ ఉన్నాడు. సమాధానం నాలాంటి వాడి నోటికున్నానో ఇంకోరి నోటికున్నానో చెప్తే అది సమాధానం కాదు, అది వాదోపవాదాలు అవుతాయి. అందుకనే బాబా వాదోపవాదాలతో పని లేదన్నాడు. కేవలం కార్యాచరణ మాత్రమే వారు ఎంచుకున్నటువంటిది. ఈరోజు ఉదయం నుంచి ఆ విష్ణు సహస్రనామ పారాయణ చూస్తూ ఉంటే 27వ అధ్యాయం కళ్ళ ముందు కదలాడింది. 27వ అధ్యాయంలో బాబా శ్యామ మెడలో విష్ణు సహస్రనామ మాల వేయడానికి ఎంత ప్రయాసపడతాడు, ఆ విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా చెప్తారు. శ్యామా, ఒకానొకప్పుడు నా ఊపిరి ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఊపిరి ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకుంటే ఆ శ్రీహరియే నా ప్రాణాలను కాపాడాడేమో అనిపించింది. అంత గొప్పదయ్యా విష్ణు సహస్రనామము. ఈ నామం నువ్వు గనక ప్రతిరోజు పారాయణ చేయగలిగితే నువ్వు పునీతుడు అయిపోతావు. ఆ శ్రీహరి యొక్క నామం అంత శక్తివంతమైనటువంటిది. శ్యామా, నేను చెప్తున్నాను విను, ఈ పుస్తకం తీసుకో, ప్రతిరోజు ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చెయ్యి అని చెప్పి విష్ణు సహస్రనామం యొక్క గొప్ప వైభవాన్ని బాబా 27వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరితలో చెప్తారు కదా. అదే విష్ణు సహస్రనామంతో ఈరోజు గొప్ప సమాధానం బాబా షిరిడీలో చెప్తున్నారు కదా. అంటే బాబా ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను మీకంటే కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళి ఆలోచిస్తాను. భక్తుడు శ్రేయస్సే కావచ్చు, వచ్చేటువంటి పరిస్థితులే కావచ్చు. బాబా కొన్ని సంవత్సరాల ముందుకు, దాదాపు 200-300 సంవత్సరాల ముందుకు వెళ్ళి ఆలోచించాడు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి విషపు మొక్కలు మొలుస్తాయి. ఆ విషపు మొక్కలన్నీ కూడా దుర్గంధాన్ని వెదజల్లుతాయి సద్గురు తత్వం పైన. ఆ విషపు మొక్కల చుట్టూ మళ్ళీ నేను తులసి వనాన్ని నాటుతాను. ఆ తులసి వనం యొక్క సువాసనకు ఆ గంజాయి చెట్లు కూడా మారిపోతాయి అనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం. అందుకనే సమయానుకూలంగా భక్తులను ఏ విధంగా పరిణితి చెందించాలి, భక్తులను ఏ విధంగా భక్తి మార్గంలో తరింపజేయాలనేటువంటిది ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుసు. సద్గురువు మాత్రమే ఈ కలియుగంలో సజీవంగా ఉంటారు. మిగతా దేవతలు, దేవి మూర్తులందరూ కూడా వారు ఆయా కాలాల్లో వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని నిర్వర్తించి భగవత్ స్వరూపాలుగా నిలిచిపోయారు.
కానీ సద్గురువు మాత్రము ఎప్పుడూ కూడా అటెన్షన్తో ఉంటాడు, ఎప్పుడూ సజీవంగానే ఉంటాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. నిన్న ఒక సాయి బంధువు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుంచి, సార్ మీరు ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక భక్తుడు లీల చెప్పారు. భక్తుడికి తిరిగి ప్రయాణం చేయడానికి డబ్బులు లేకపోతే స్నేహితుడు ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చారని చెప్పి, అదే సంఘటన నాకు 1975లో జరిగింది సార్. అప్పుడు నాకు బాబా తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఒక పని మీద నల్గొండ వెళ్తే నల్గొండలో వరకు వెళ్ళడానికి డబ్బులున్నాయి, నా స్నేహితుడు డబ్బు పెట్టి తీసుకెళ్ళాడు, నేను ఇంట్లో పర్సు మర్చిపోయాను. కానీ ఆ రోజు రిక్షా ఎక్కి వేరే ఒక దగ్గర దిగితే రిక్షా వాడికి ఇవ్వడానికి డబ్బులు లేవు. అదే సమయంలో ఎట్లరా నాయనా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఈ రోజులంటే నా చేతికి ఉంగరాలు మెడలో చైన్ వచ్చింది సార్, ఆ రోజుల్లో నా పరిస్థితి అది కాదు. అటువంటప్పుడు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తుంటే మా బంధువు ఒక ఆయన ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వస్తే బాబాయ్ నాకు కొంత డబ్బు కావాలి అని అంటే జేబులో నుంచి 5 రూపాయలు 6 రూపాయలు తీసిచ్చాడు. ఆ రోజు నల్గొండకు మా ఊరికి 3 రూపాయల టికెటు, 5 రూపాయలు 6 రూపాయలు తీసిస్తే ఆ రిక్షా వాడికి 2 రూపాయలు ఇచ్చేశాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆ సమయానికి వచ్చినటువంటిది మా బాబాయి కాదు, బాబాయి రూపంలో ఉన్నటువంటి బాబా. కాబట్టి ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల్లో ఆయన ప్రత్యక్షమవుతారు అని అంటారు. చాలా సందర్భాలు మనము ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఏదో ఒక రూపంలో వస్తారు, వచ్చి ఖచ్చితంగా సలహా ఇస్తారు, ఇచ్చి మనల్ని ఆ సమస్య నుంచి పరిష్కరించి బయటపడేస్తారు. ఇది అనేక సందర్భాల్లో అనేక మంది మనం అనుభవించినటువంటిది. కాబట్టి సద్గురువు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా మనతో ఉండి మనలో ఉన్నటువంటి అనేక దుస్సంస్కారాలన్నింటినీ కూడా తీసివేసి, ఆయన నీడన వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వేప చెట్టు ఏ విధంగా అయితే చేదును పోగొట్టుకుందో మనం కూడా ఆ విధంగా మనలో ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి సద్గురు అనేటువంటి సహచర్యం తప్ప ఈ ప్రపంచంలో మరొకటి ఏది కూడా నిన్ను తరింపజేయదనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు భక్తులందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి వారి జీవితాలనే మార్చేసుకున్నారు. బైజామా తాత్య చిన్న వయసులో చనిపోతుంది. చనిపోయేటప్పుడు తను బాబాని ఏమీ కోరలేదు. బాబా పట్ల ఆమెకు చాలా నమ్మకం, అడిగితే బాబా ప్రాణాలు నిలబెడతాడు. కానీ తను మాత్రం ఒకటే కోరింది, బాబా నా కొడుకు అల్లరి చిల్లరి వాడు, చెప్తే వినడు, నీ దగ్గర పెట్టుకొని వాడిని బాగు చేయి బాబా అని అంటూ. తాత్య ఎంత మారిపోతాడు, ఆ ఊర్లో 10 మంది పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషిగా మారిపోతాడు కదా. సాయి సహచర్యంలో జీవితాలు మారిపోతాయి. నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని మలుచుకోవాలో అందులో అద్భుతంగా ఆనందంగా ఉండేలాగా బాబా చేస్తాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఒక నిదర్శనం కదా. కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప ధనవంతుడు, వకీలు, ముంబైలో లంకంత కొంప, వాటన్నిటినీ వదిలేసి వాటికంటే కూడా సద్గురు సహచర్యంలో షిరిడీలో రేకుల రూమ్లో ఉన్నా సరే అదే సుఖం అనుకున్నాడు. బాబా కూడా ఆ దానినే గొప్ప స్వర్గసీమగా దీక్షిత్కు మార్చాడు. దీక్షిత్ అదే అనుభూతిని పొందాడు. బంగ్లా కంటే కూడా రేకుల రూమే చాలా సౌఖ్యంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ సద్గురువుకు నాకు దగ్గరగా ఉంటాడు అని చెప్పి రాసుకున్నాడు డైరీలో. నా జీవితంలో నేను బ్రతికితే ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో బ్రతికితే ఆ 60-70 ఏళ్లలో రోజులు మాత్రమే సద్వినియోగమైనాయి. ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే సద్గురు సహచర్యంలో ఉన్నాను. నేను సద్గురు సహచర్యంలో గడిపినటువంటి ఆ రోజులు మాత్రమే నా జీవితంలో సద్వినియోగం అయ్యాయి. ఈ ఏడాది నేను బాబా సహచర్యంలో 365 రోజుల్లో ఆయనతో 100 రోజులు ఉన్నాను. అంటే ఈ 365 రోజుల్లో 265 రోజులు బూడిదలో పోసిన పన్నీరు లాంటిది, ఈ 100 రోజులు మాత్రమే సద్వినియోగమైనట్టు అని చెప్పి రాసుకుంటారు వారు డైరీలో, దీక్షిత్ డైరీలో. ఆ విధంగా బాబా భక్తుల్లో గొప్ప సంస్కారాలను మార్చేస్తాడు. నీ యొక్క ఆలోచననే మార్చేస్తాడు. ఆలోచన మారినప్పుడు, మన యొక్క బుద్ధి మారినప్పుడు ఇక మనకు కష్టాలు అనేటువంటివి ఉండవు. కష్టాలు తీరాలంటే మనకు కావలసినటువంటి కోరికలు తీరడం కాదు, భగవంతుడు దేనిచో రక్షించడం కాదు. సద్గురు ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళ కష్టాలు రాకుండా చూస్తాడు. ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్తాము, అక్కడ చేయబెడితే
కాలుతుందని తెలిసి కూడా చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, పోయి నిప్పును ముట్టుకుంటాడు, ఏమవుతుందిలే అని చెప్పి. చాలా సందర్భాల్లో మనకు వయసు పెరిగినా బుద్ధి పెరిగినా చాలాసార్లు అటువంటి పని మనం చేస్తాం, ఏదో ఈ పని చేస్తే ఏదో లాభం వస్తుంది అని చెప్పి దాన్ని పట్టుకుంటాం. చెయ్యి కాలుతుంది, కష్టం వస్తుంది. కానీ సద్గురువు వద్ద ఉంటే ఏంటంటే ఆ వివేకం వస్తుంది, మనం అటువైపు వెళ్ళకూడదు, వెళ్తే ప్రమాదము. ఇక్కడ హాయిగా సద్గురు అనేటువంటి ఈ చందన వృక్షం కింద నేనున్నాను, ఇదే చల్లదైనటువంటి నీడ, ఇంతకు మించినటువంటి సుఖం ఇంకోటి ఉండదు, అనవసరంగా అటువైపు వెళ్ళకూడదు. కష్టాలను కోరి తెచ్చుకుంటారంటారు కదా, మనిషి యొక్క లక్షణం అది, కష్టాలను కోరి తెచ్చుకుంటాడు. సద్గురువు వద్ద ఎవరైతే ఉంటారో, బాబాను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కోరి కాదు కదా, కష్టం దగ్గరికి వచ్చినా పక్కకు జరుగుతారు. ఎందుకంటే కష్టం అనేటువంటిది ఫస్ట్ కష్టం రూపంలో ఉండదు, అది నిన్ను ఆకర్షిస్తుంది. రా 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 నన్ను ముట్టుకో అంటుంది. అగ్ని తలతలా మెరుస్తూ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ముట్టుకుంటే కాలుతుంది. అదేవిధంగా ఆశ అనేటువంటిది కూడా తల మెరుస్తూ ఉంటుంది, ఆ ఆశ వైపు వెళ్తే కష్టం వస్తుంది. కాబట్టి సద్గురు సాహచర్యంలో మనమందరం కూడా సురక్షితంగా ఉంటాం. జీవితానికి కావాల్సింది ఏంటి, మనం కోరుకునేది ఏంటి, ఆరోగ్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఇంతే కదా. అది బంగ్లా అయినా, గుడిసైనా, డూప్లెక్స్ అయినా, ఈ రెండే మనం కోరుకుంటాం. ఈ రెండు ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అన్నమాట. మనల్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలన్నా మినిమం గ్యారంటీ ఇస్తాయో ఇవ్వవో, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి, మినిమం గ్యారంటీలు మారుతాయి. కానీ సద్గురువు వద్ద ఈ రెండు మినిమం గ్యారంటీ. నువ్వు సుఖంగా ఉండడం, తృప్తిగా ఉండడం అనేటువంటిది ఈ రెండింటినీ మినిమం గ్యారంటీ అని ఇచ్చేటువంటిది. బాబా చెప్తాడుగా మినిమం గ్యారంటీ. ప్రభుత్వాలు మారినప్పుడు ఈరోజు సన్న బియ్యం ఇస్తుంటే రేపు దొడ్డు బియ్యం ఇవ్వచ్చు, ఇంకోటి రేపు ఇంకోటి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మినిమం గ్యారంటీ ఏందో తెలుసా, బాబా ఇచ్చిన మినిమం గ్యారంటీ, ఎవరైతే నా సహచర్యంలో ఉంటారో వారికి తిండికి వస్త్రానికి లోటు ఉండదంటారు. ఈ రెండు ఉంటే చాలు కదా, తిండికి వస్త్రానికి, ఉదరపోషణ, శరీరానికి ఆచ్ఛాదన, ఈ రెండు చాలు కదా. ఈ రెండు మినిమం గ్యారంటీ సద్గురువు వద్ద. ఈ మినిమం గ్యారంటీ ఉన్న చోట దాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండలేక ఇంకోటి ఏదో కోరుకుంటూ ఉంటాం. కాబట్టి సద్గురు సాహచర్యంలో ముఖ్యంగా ఆయన నీడకొచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా మనము వేప చెట్టును, షిరిడిలో ఉన్నటువంటి వేప చెట్టును గుర్తు చేసుకోవాలి అనునిత్యము. అది బాబాకు నీడనిచ్చి బాబా సాహచర్యంలో ఉంటే కటిక చేదు సైతం మధురంగా మారిపోయిందే, నా జీవితం ఎందుకు మారదు అనేటువంటి దాన్ని కనుక మనం స్థిరంగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా మన జీవితం కూడా మధురంగా మారిపోతుంది. అది సద్గురు యొక్క గొప్పతనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి